మార్కు సువార్త 16వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఇక్కడ నేను ఇంగ్లీష్ బైబిల్లో నుంచి, మెసేజ్ బైబిల్లో నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 9 నుండి 11 వచనాల భాగంలో ఉంటుంది. After rising from the dead, Jesus appeared early on Sunday morning to Mary Magdalene, whom he had delivered from 7 demons. She went to his former companions, now weeping and carrying on, and told them when they heard her report that she had seen him alive and well, they did not believe her. ఏమనుంటుందంటే, మగ్దలేనే మరియకు యేసు ప్రభువారు కనబడిన తర్వాత ఆమె చాలా కన్నీటితోనూ సంతోషముతోనూ వారి యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తను ఏమైతే విన్నదో, తను ఏమైతే చూచిందో ఆ రిపోర్ట్ వాళ్ళకు చెప్పిందట. శిష్యులకు చెప్తే వారు ఆమె మాటలను నమ్మలేదు. శిష్యులు నమ్మలేదు. ఎవరండి వీళ్ళు? అల్పులలో నుండి, అజ్ఞానులలో నుండి నన్ను వెంబడించండి, ఒక రాత్రంతా ఉపవాసం ఉండి ఎవరిని నేను ఏర్పాటు చేసుకోవాలి అని ఒక రాత్రంతా ప్రార్థనలో గడిపి సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళం. మగ్దలేనే మరియా నేను చూశాను ప్రభువుని అని చెప్తే నమ్మడం లేదు. ఇంకొక భాగం చూద్దాం. తరువాత భాగంలో లేటర్ హీ అపియర్డ్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ టు two of them out walking in the country side. They went back and told the rest, but they weren't believed either. తరువాత మరలా ఆయన ఒక గ్రామానికి నడిచిపోతున్నటువంటి 2 శిష్యులకు కనబడినాడు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పారట, బట్ దే వర్ నాట్ బిలీవ్డ్ ఎయిదర్. కానీ వారి మాటలను కూడా వారు వినలేదు. మొదటగా ఎవరు చెప్పారు? మగ్దలేనే మరియ వచ్చి చెప్పింది శిష్యులకి. రెండవసారి యేసుప్రభు వారు 2 శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఉంటే వారితో మాట్లాడితే వారు మరలా ఆ గడియలోనే యెరూషలేముకు తిరిగి వచ్చి శిష్యులతో చేరి మేము ప్రభువును చూచామని చెప్పారు సాక్ష్యం. దాన్ని కూడా వారు నమ్మలేదట. తర్వాత మరలా చూస్తే 17 నుండి 18 వచనాల్లో చూస్తే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సైన్స్ దట్ విల్ అకంపనీ బిలీవర్స్. దే విల్ త్రో అవుట్ డీమన్స్ ఇన్ మై నేమ్. దే విల్ స్పీక్ ఇన్ న్యూ టంగ్స్. దే విల్ టేక్ స్నేక్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. దే విల్ డ్రింక్ పాయిజన్ అండ్ నాట్ బీ హర్ట్. దే విల్ లే హ్యాండ్స్ ఆన్ ద సిక్ అండ్ మేక్ దెమ్ వెల్. దెన్ ద మాస్టర్ జీసస్, after briefing them, was taken up to heaven and he sat down beside God in the place of honor. ఇక్కడ వారిని గద్దించినట్టుగా చూస్తాం. 14 నుండి 16 వచనాల్లో చూస్తే, స్టిల్ లేటర్ యాజ్ ద 11 were eating supper, he appeared and took them to task most severely for their stubborn unbelief. తర్వాత వారితో పస్కా భోజనానికి విందుకు కూర్చున్నాడట 11 మందితోటి. వారి యొక్క కఠినమైనటువంటి అపనమ్మకత్వాన్ని బట్టి వారిని గద్దించాడట. రిఫ్యూజింగ్ టు బిలీవ్ దోస్ హూ హ్యాడ్ సీన్ హిమ్ రైజ్డ్ అప్. ఆయన మృతులలో నుండి లేపాడు అని చూచిన వారి యొక్క మాటలను వీరు తిరస్కరించి నమ్మనందుకు వారిని గద్దించాడట. ఎవరిని? స్టంట్ ఎవరికి పడింది ఇప్పుడు? 11 మందికి, సెలెక్టివ్ ఎలెక్టెడ్ వన్స్కి, ఏర్పాటు చేసుకున్న వారికి, ఏర్పరుచుకున్న వారికి. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆ దినములలో ఏర్పరచుకున్న వారిని సైతము భ్రమపరుస్తాడంట అపవాది. ఏర్పరచుకున్న వారిని సైతము పడద్రోస్తాడట. చూడండి ఎంత ప్రమాదం ఉంటుందో అపనమ్మికను బట్టి. బట్ థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలు, పునరుత్థానము అపనమ్మికను పోగొట్టింది. పునరుత్థానము అపనమ్మికను పోగొట్టింది, అవిశ్వాసాన్ని పోగొట్టింది.
ఆయన గద్దించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వారి యొక్క అపనమ్మికను బట్టి గద్దించి, మీరు గో ఇన్ టు ద వరల్డ్, గో ఎవ్రీవేర్, అంతేకాదు గద్దించి ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో వారికే ఛార్జ్ ఇచ్చాడు. మీరే వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి. కాబట్టి మన దేవుడు ఈయన ఎంతటి కరుణామయుడంటే అపనమ్మికతో ఉండిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. వారి అపనమ్మకత్వంలో, వారి అవిశ్వాసంలో గద్దిస్తాడు, మరలా వాళ్ళకే అప్పచెప్తాడు. ఎందుకంటే ఆయన మనలను నమ్ముతాడు. ఇంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నాం. ఈ పునరుద్ధానము మనలో ఉండిన అపనమ్మికను తీసివేయాలి. మనం ఎన్నడూ కూడా నమ్మనటువంటి వారిగా ఉండకూడదు. నమ్మనటువంటి వారిగా మనం ఉండకూడదు. అవిశ్వాసంతో మనం నశించిపోయే వారిగా ఉండకూడదు. ఆ తర్వాత మనం చూస్తే యోహాను సువార్తలో ఉంటుంది, శిష్యులు గడి వేసుకొని కూర్చున్నారు భయంతో. ఒక పక్కనేమో యేసు ప్రభువు లేచాడు అనే వార్త వింటున్నారు, అనేక మంది సాక్ష్యం చెప్తా ఉన్నారు. మగ్దలేనే మరి వచ్చి చెప్పింది, తర్వాత 2 శిష్యులు చెప్పారు, తర్వాత ఇంకా సీమోను కనబడ్డాడని చెప్పారు. ఇంత వర్తమానం వింటున్నా వీళ్ళ భయం పోలేదు. ఏం చేశారు? తలుపు గడియలు వేసుకొని కూర్చున్నారు. యోహాను సువార్తలో ఉంటుంది, అప్పుడు యేసు వారి మధ్య నిలిచి ఏమన్నాడంటే, బుద్ధి లేని వాళ్ళు ఏంది భయపడి తలుపులు వేసుకున్నారు అనలేదు, సమాధానం మీకు కలుగునుగాక. ఆయన మన బలహీనతను చూచి, మన బలహీనతను డైరెక్ట్గా పాయింట్అవుట్ చేసి మరలా మనల్ని క్రిటిసైజ్ చేయడు. ఆయన మన బలహీనతను చూచి మనల్ని బలపరిచేటటువంటి వాడు. ఆయన సమాధానం కలుగునుగాక అన్నాడు, అయినా భయం పోలేదు. తర్వాత మళ్ళీ కొద్ది దినాలకు మళ్ళా ఒక చోట గ్యాదర్ అయ్యారు, మరలా తలుపు వేసుకొని కూర్చున్నారు. మరలా వారి మధ్యకు దేవుడు వచ్చాడు, యేసుప్రభు వారు వచ్చారు. వచ్చినప్పుడు మరలా కలవరపడిపోయారు. అమ్మో మేము దయ్యాన్ని చూస్తున్నామేమో అని భయపడ్డారట. చూడండి, నేను మృతుడనవ్వట, మీ నిమిత్తం ప్రాణం పెట్టుట అగత్యం, నేను మరలా తిరిగి లేవడం అగత్యం, యోనావలే నేను ఈ భూమి గర్భంలో 3 దినములు ఉండడం అగత్యం అని యేసుప్రభు వారు చెప్పిన మాటలు విన్నవారు చూడండి ఎంత భయంకరంగా నమ్మలేని స్థితిలో ఉన్నారు. కానీ దీనికి భిన్నంగా యోబు ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతాను. అదే మన సహోదరుడు మనకు చెప్పింది. మనం ఎప్పుడు అలాంటి స్థితిలో ఉండగలుగుతామంటే ఆయనతో సహవాసంలో నిత్యం. ఒక్క దినాన్ని కూడా మనస్సాక్షిని దెబ్బ తీసుకునే విధంగా ఉండలేదు యోబు. ఒక్క దినము కూడా అమ్మో అన్నం తింటూ అతిగా తిని, లేకపోతే టేస్ట్ బాగాలేదనో, లేక ఏదో విధంగా దేవుని దృష్టికి పాపం చేశారేమో అని వారి నిమిత్తం మరలా బలి అర్పణం. ఎంతగా మనస్సాక్షిని కాపాడుకున్నాడు యోబు. కానీ మీకు విషయం తెలుసా? యోబు కంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని శిష్యులు జీవించారు. యోబు ఒక స్టేజ్లో సర్వశక్తుడు నాకు బాధ కలుగజేశాడు, ఆయన నా శరీరాన్ని గుచ్చాడు, నా శరీరాన్ని బాధ కలిగించాడు, నా మీద ఆయన బాణాలు ప్రయోగించాడని చెప్పానని ఒక దశలో చివరికి ఆయన సహనాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది. కానీ మొదట్లో నమ్మకుండా యేసయ్య బలపరిచినటువంటి ఆ ప్రోత్సాహం ద్వారా బలపరచబడినటువంటి శిష్యులు ధైర్యంగా తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు. శిరచ్ఛేదనం చేయబడ్డానికి ధైర్యంగా వెళ్ళారు. పాటలు పాడుతూ హతసాక్షులయ్యారు. ఏంటి తేడా? పునరుద్ధానం ఇచ్చిన శక్తి, పునరుద్ధానం ఇచ్చినటువంటి బలం, పునరుద్ధానం నేర్పినటువంటి ధైర్యం. చూడండి, మనం ఈ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును కలిగి ఉన్నందుకు ఎంతటి భాగ్యవంతులం. యోబు వలె మనము సజీవుడని ఎరుగక లేని వారమైనప్పటికీ అటువలే ఆత్మయు మన బలాన్ని చూచి కాదు, మన బలహీనతను చూచి సహాయం చేస్తూ ఉన్నాడు. సహాయకుడిని మనకు ఆయన అనుగ్రహించాడు. ఈ పునరుద్ధానం చేసినటువంటి మార్పు మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండాలి. మనం ఎన్నడూ కూడా
పరిస్థితులను బట్టి చెంచలమైపోయి, అవిశ్వాసులమైపోయి, బలహీనులమైపోయి ఉండకూడదు అనేది యేసునాథుని యొక్క తలంపు. ఆయన పదండి, మీరు యెరూషలేములోనే ఉండండి, నేను మీకు చెప్పిన వాగ్దానము మీకు అనుగ్రహించు వరకు అన్నాడు. నేను రిఫరెన్స్లోకి వెళ్ళడం లేదు, టైం అవుతుంది కాబట్టి. యెరూషలేములోనే ఉండండి, పైనుండి ఆయన మీ మీదికి దిగి వచ్చు వరకు మీరు యెరూషలేములోనే ఉండండి. ఏం చేశారు యెరూషలేములో ఉండి వాళ్ళు? ఇంకా ఒకసారి అనుమానపడ్డారు, 2 సార్లు అనుమానపడ్డారు, 3 సార్లు అనుమానపడ్డారు. 3వసారి దేవుడు వారిని గద్దించి బలపరిచాడు. ఎందుకంటే ఈ అనుమానము అనేది అపవాది పెట్టేటటువంటి, లేకపోతే అపవాది చేసేటటువంటి పరిచర్య. వాడు చెప్పిన మొట్టమొదటి సువార్త ఏంటో తెలుసా? అపవాది చెప్పిన సువార్త, ఇది నిజమా? వాడు చెప్పిన మొట్టమొదటి సువార్త, ఇది నిజమా? కానీ యేసయ్య సువార్త ఏంటంటే అపనమ్మిక కలిగి ఉండవద్దు. ఆయన సజీవుడై వారి మధ్య కనబడడమే కాదు, ఇదిగో నేను సజీవుడనైతిని, దయ్యములకు నాకుండినట్టు దయ్యములకు రక్తమాంసములు ఉంటాయా, ఎముకలు ఉంటాయా అని ప్రూవ్ చేసుకోవడం. ఎందుకంటే ఇక మీదట ఈ బలహీనులే ఒక బలమైన దేవుని రాజ్యానికి మూలపు రాళ్ళు అవ్వబోతా ఉన్నారు. చూడండి, ఆయన ఎప్పుడూ మన బలహీనతను చూచి మనల్ని నిరుత్సాహపరిచేవాడు కాడు. ఆయన మనల్ని బలపరిచేవాడు, ప్రోత్సహించేవాడు. అంతేకాదు, ఈ పునరుద్ధానం చేసిన గొప్ప మార్పు ఏంటి అంటే, అంతకు ముందు దాకా ఆయన ఎన్నడూ శిష్యులను నా సహోదరులారా, నా సహోదరులు అనలేదు. నా దాసులు అని అన్నాడు. దాసుడు యజమాని వలె ఉండినా చాలు, దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు అని చెప్పాడు. ఎప్పుడైతే శిలువ దగ్గరకు వస్తూ ఉందో అప్పుడు అన్నాడు, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని కాదు కానీ స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. శిలువ వేయబడిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి నా సహోదరులకు తెలియపరచండి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నానని చెప్పి. ఎప్పుడు వచ్చింది సహోదరులు అనే మాట? పునరుద్ధానుడైన తర్వాత. కాబట్టి పునరుద్ధానము మనకు దేవునితో, క్రీస్తుతో సంబంధాన్ని కొనసాగించే వారిగా చేసింది. ఆ దినాలలో ఆ భక్తులకు ఆ భాగ్యం లేదు, మనకి గొప్ప భాగ్యం. ఇది క్రీస్తునాథుడు పునరుద్ధానం వల్ల మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. కాబట్టి మనము దేవునితో సహవాసాన్ని, మరి ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన బలహీనులైనటువంటి తన శిష్యులను ఆయన బలపరిచాడు. అంతేకాదు మనలందరిని ఆయన సహోదరులు అన్నాడు. కాబట్టి ఆయన సహోదరులంగా మనం ఏం చేయాలి? ఇక మీదట మనము కూడా ఒకరినొకరు విమర్శించుకుందాం, ఒకరినొకరం తిట్టుకుందాం, ఒకరినొకరం ద్వేషించుకుందాం, ఒకరినొకరం అసూయతో దూరం చేసుకుందాం. అంతేనా? ఎందుకంటే ఆయన బలహీనులను బలపరుస్తాడు కాబట్టి మనం ఇలాగ నాశనం అయిపోయి అప్పుడు ఆయన బలపరుస్తాడని ఎదురు చూద్దామా? కాదు. మనము కూడా ఆయన చేసిన పరిచర్య చేయాలి. అందుకే అన్నాడు, నేడు అను సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోనండి, ప్రోత్సహించుకోనండి, పురికొల్పుకోనండి. ఎందుకంటే అనేకులను భ్రమతోనూ భ్రష్టత్వంతోనూ అపవాది నాశనం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ పునరుద్ధానము మొదటగా మనలో అనుమానాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసింది. రెండవది మనలో ఉండిన భయాన్ని తీసివేసింది. మూడవది యేసుతో మనకు సహవాసాన్ని అనుగ్రహించి తండ్రి యొక్క కుమారులుగా, ఆయనతో పాటుగా సహోదరులుగా మార్చింది. నాలుగవది ఆయన వలె ప్రోత్సహించే పరిచర్యను మనకు అప్పగించింది. ఒక్క మాట నేను చదివి ముగించేస్తాను. ఇప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం
ఇక్కడ నలభై 49వ వచనం 47వ వచనం నుండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. మనం దేనికి సాక్షులంగా ఉండాలి? దేనికి? ద్వేషానికి సాక్షిగా ఉండాలి, అసూయకు సాక్షిగా ఉండాలి, పగకు సాక్షిగా ఉండాలి, తృణీకారానికి సాక్షిగా ఉండాలి. అంతేనా? క్రైస్తవ్యం ఈ దినాన పూర్తిగా అదే మార్గంలో వెళ్తూ ఉంది. యేసు ప్రభు వారు దానికి కాదు మనల్ని సాక్షులుగా ఉండాలని భావించింది. మనము మారు మనస్సుకు సాక్షిగా ఉండాలి, పాపక్షమాపణకు సాక్షిగా ఉండాలి, ఆయన నామ ప్రకటనకు సాక్షిగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఇది. అదే మత్తయి సువార్తలో ఆఖరిగా ఆయన ఇచ్చినటువంటి ఆ కమిషన్ అదే ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుండి చూస్తే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. చూసారా? యేసు ప్రభువును చూడగానే ఆరాధించారట 11 మంది శిష్యులు. అంతకుముందు ఆరాధించలేదు. ఆయన సజీవునిగా వారి మధ్య ఉండినప్పుడు ఆయన ఆరాధించినట్లుగా చూస్తాం ఎక్కడన్నా? వారి మధ్యన ఉండినప్పుడు ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనకు మ్రొక్కి ఆరాధించడం మనం చూడం. ఆయన పునరుద్ధానుడైన తర్వాత వారికి కనబడినప్పుడు అప్పుడు ఆరాధించిరి గాని అనే మాట ఉంటుంది. ఆరాధించిరి గాని, మొక్కిరి గాని, కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. వాళ్ళు నమ్మకపోయినా, వాళ్ళలో డౌట్ ఉన్నా కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మీరే వెళ్ళండి, మీరే వెళ్ళి సువార్త ప్రకటించండి. మీకు ఒక బాధ్యత ఇస్తున్నాను. ఏంటంటే మారు మనస్సు, పాపక్షమాపణ ప్రకటించడం మాత్రమే కాదు, ఏం చేయమంటున్నాడు? శిష్యులుగా చేయండి అంటున్నాడు. కాబట్టి సువార్త ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే, నువ్వు విన్న సువార్త లేక నేను విన్న సువార్త, నీవు నేను ఆయనకు శిష్యులము అయినప్పుడే. అంతవరకు మరలా మనం మారు మనస్సు, పాపక్షమాపణ గురించి మాత్రమే వినాల్సి వస్తుంది. అప్పుడే మనం సంపూర్ణ సువార్తకు లోబడిన వారం అవుతాము, ఆయన శిష్యులంగా మారినప్పుడే. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని. ఏంటంట? నేను చెప్పిన వాటిలో కొన్నింటిని గైకొనవని, లేకపోతే నేను వాగ్దానం చేసిన వాటిలో కొన్నిటి కొరకు ప్రయాసపడమని అంటున్నాడా? ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిలన్నిటిలో అన్నిటినీ గైకొనవలెనని వారిని హెచ్చరించుచు, వారికి ఆజ్ఞాపించుచు, బోధించుచు. కాబట్టి యేసయ్య కోరుకునేటటువంటి బోధ ఏంటో తెలుసా? పునరుద్ధానుడైనటువంటి యేసయ్య కోరుకునే బోధ. ఆయన ఆజ్ఞాపించిందంతా గైకొనాలి, ఒక్కటి కూడా మిస్ కాకుండా. అట్టి క్రైస్తవులంగా ఎదుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఒకవేళ నీవు నా నిమిత్తమై పునరుద్ధానునిగా ప్రత్యక్షపరచుకోనట్లయితే నేను ఎన్నటికీ ప్రభువా అపవాది విత్తిన ఆ జీవితం, అనుమానము, సందేహము, అవిశ్వాసము అనే జీవితంలోనే మ్రగ్గిపోయేవాడిని ప్రభువా. కానీ ఈ పునరుత్థానము మాలో
అపనమ్మికను తొలగిస్తుంది. అలాగే ప్రభువా, నీవు ప్రత్యక్షపరచుకోనట్లయితే పునరుత్థానునిగా మేము ఎన్నటికీ భయస్థులముగానే, భయములోనే పిరికివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అనే ఆజ్ఞకు గురి అయిపోయి శిక్షకు గురైపోయేవారము ప్రభువా. కానీ మాలో ఉండిన భయాన్ని తీసివేయడానికే నీవు పునరుత్థానుడవై నిన్ను నీవు ప్రత్యక్షపరచుకున్నావు. అంతేకాదు ప్రభువా, నీవు పునరుత్థానుడవై మమ్మలను సహోదరులను పిలిచావు. ఎంత గొప్ప భాగ్యం ఆనాడు ఉండినటువంటి ప్రవక్తలకు లేదు ప్రభువా. యోబు యథార్థవంతుడు, దేవుని దృష్టికి నీతిపరుడు, కానీ నిన్ను తండ్రి అని పిలువలేడు. ఏలియా గొప్ప అగ్ని కలిగినటువంటి పరిచర్య చేసిన ప్రవక్త, కానీ ఎన్నడూ నిన్ను తండ్రి అని పిలువలేడు. ఇర్మియా, యెహెజ్కేలు, ఇంకా అనేక మంది ప్రవక్తలు ప్రభువా, వారెన్నడూ నిన్ను తండ్రి అని పిలువలేకపోయారు. కానీ మొట్టమొదటిసారిగా నీవు సల్పిన ఈ యజ్ఞాన్ని బట్టి, నీవు పునరుద్ధానుడవై ప్రభువా మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మమ్మను కూడా తండ్రి అని పిలువగలుగునట్లు అనేక కుమారులుగా నీవు మమ్మలను మార్చావు. నిజంగా ఈ పునరుద్ధానం మాకెంతో గొప్ప భాగ్యాన్ని తీసుకొని వచ్చింది ప్రభువా. మేము నీ యొక్క నామమును ప్రకటించేవారిగా, నీవు ప్రకటించిన మారు మనస్సుకు సాక్షులంగా, నీవు అనుగ్రహించిన పాపక్షమాపణకు సాక్షులంగా, నీవు ఆజ్ఞాపించినదంతా గైకొని నీ యొక్క శిష్యులంగా మేము ఈ భూమి మీద నీ నామమును మహిమపరచునట్లు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.